టు సౌజన్య బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనకు వచ్చేసి ఇంట్లోకి అయితే కొత్త రకంగా ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చినాం. అదేంటంటే మనకు వీడియోలో ఉపయోగపడేటట్టు తీసుకొచ్చినాం. సో మనకైతే వచ్చేసి ఈరోజు మీకు సర్ప్రైజ్గా చూపిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మనమైతే వచ్చేసి మనము ఇప్పుడు కొత్తగా ఒక ఐటమ్ తీసుకొచ్చినాం. అదేంటనేది మీకు సర్ప్రైజ్గా చూపిద్దాం అనుకున్నా. అయితే మనకి ఈ ఇంట్లో అయితే వచ్చేసి చూస్తారు కదా, ఈ లైటింగ్ ప్రాబ్లం చాలా తక్కువ ఉంది. అంటే లైటింగ్ తక్కువ, 36 వాట్ ట్యూబ్లైట్ పెట్టినా కానీ మనకు అంత రిఫ్లెక్టింగ్ ఎక్కువ సరిపోవట్లేదు కదా. సో మనం అయితే దానికంటే ఎక్కువది, ఇంకా 36 వాట్ అంటే ఇంకా 2 రెట్టింపుల నుంచి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. సో లైట్లే తీసుకొచ్చినాం. ఏ కంపెనీ ఏం వాడుతున్నాం అనేది వచ్చేసి మనమైతే ఇప్పుడైతే చూద్దాం. సో ఇది వచ్చేసి ఫ్రేమింగ్ లైట్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 100 వాట్స్ మామూలుగా ఉంటాయి. కాకపోతే SM కంపెనీలో మనకు వచ్చేసి అయితే సూపర్ లైట్ అని కూడా చెప్పుకోవచ్చు. మనమైతే ఇది 120 వాట్స్. నార్మల్గా 50 వాట్స్ చూసింటారు, 40 వాట్స్ చూసింటారు, 40 ఉన్నది, 50, 100 అట్లా చూసింటారు. కానీ మనమైతే వచ్చేసి డే లైట్ లాగా సేమ్ మనం ఫంక్షన్స్ అయినప్పుడు ఇట్లా మనకైతే లైట్స్ ఫిట్ చేస్తారు కదా, అందులో ఇది 100 వాట్స్ వచ్చేసి మనమైతే తెచ్చుకున్నాం. ఈ రూమ్లో లైటింగ్ నాకు సరిపోవట్లేదు వాస్తవానికి. అంటే ఈ రూమ్లో మనకు సరిపోయేంత లైటింగ్ లేదు కాబట్టి సో నేనైతే ఈ లైటింగ్ తీసుకొచ్చిన. దీన్ని మనకు ఆన్ ఆఫ్ సిస్టమ్ అయినా కానీ ఎలా పెట్టుకుంటామంటే నార్మల్గా ఇప్పుడు ఇంట్లో క్యాజువల్గా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. మనం వీడియోస్ చేసినప్పుడు మాత్రమే లైట్ వేసుకున్నాం అనే ఉద్దేశం తీసుకొచ్చిన. బయటకు కూడా మనకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇక బయటకు డిస్టర్బ్ అవుతుంది. విప్రో కంపెనీలో ఇది ఒకటి మనకు ఇది సీలింగ్ ఫిట్ చేసుకోవచ్చు. ఫాల్సింగ్ లైట్ లాగా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇదైతే మనం దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ 2 లైట్లు అయితే ఇన్స్టాల్ చేద్దాం ఇంట్లో అయితే. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఈ లైటింగ్ ఆన్ చేయకుండా ఎట్లుందో మీరు క్లారిటీ చూడండి. ఇప్పుడు మనం ఫిట్ చేసిన తర్వాత లైటింగ్ ఎట్లా వస్తుందో చూడండి. ఎగ్దాం అసలు సూపర్ వస్తుంది, నైస్గా ఉంటుంది, క్లారిటీ కూడా పెరుగుతుంది. మామూలుగా నేను ఏమనుకుంటున్నా అంటే ఇలాంటి లైట్స్ 3 తీసుకొచ్చి ఒకటి అరుగు మీద, ఒకటి ఈడ, ఒకటి ఇంట్లో వేసుకున్నాం అనుకో, మనం ఇంట్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఎట్లా చేసినా ఇంకా మనకైతే ఇంకా తగ్గేది లేదనుకో వీడియో క్లారిటీ విషయంలో. మనకి ఇంత పెద్ద ఫోన్ ఉన్నా మనం ఏం చేయలేకపోతున్నాం వాస్తవానికి. సో అందుకే ఈరోజు అయితే ప్లాన్ చేసి ఈ లైట్ తీసుకొచ్చినా. మనం ఇంకా ఒక్కొక్క స్టెప్ ఎక్కువ కదా. ఇప్పుడు స్పీకర్ కొనుక్కోవడం, మనం మైకులు కొనుక్కోవడం కానీ, స్టిక్కులు కొనుక్కోవడం కానీ ఒక్కొక్కటి అన్నట్టుగా మనకు. సో ఇప్పుడైతే ఈ లైట్ అయితే ఇన్స్టాల్ చేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, నేనైతే లైట్ అయితే ఇక్కడ ఫిట్ చేద్దాం అనుకున్నా, చూపిస్తే ఇప్పుడు ఒకసారి. ఆ లైట్కి అయితే మనం అయితే వైరింగ్ అయితే చేసిన ఇప్పటిదాకా కష్టపడి ఇళ్ళకి వైరింగ్ అంతా ఫోటోలకి ఇట్లా తిప్పుకొని చక్కగా వచ్చి వీడికి అయితే తెచ్చి పెట్టిన. ఈ 2 వైర్లకి మనం కనెక్షన్ ఇచ్చి స్విచ్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుతుంది. దాని ఒకసారి అన్బాక్సింగ్ కూడా చేద్దాం, ఎట్లా ప్యాకింగ్ ఎట్లా వచ్చిందని చెప్పేసి అయితే వీడియో చూద్దాం ఒకసారి. లైటింగ్ వేసినాక ఎట్లుంటుందో చెప్పే కదా ఫస్టే. లైటింగ్ వేయకముందుకు ఎట్లుంది, లైటింగ్ వేసినాక ఎట్లుంటుంది అనేది అయితే పక్కా చూడండి. వచ్చేసి అయితే ఇప్పుడు లైట్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అంటే పెద్ద ఐటమ్ ఏం కాదు అన్బాక్సింగ్ చేయడానికి. అంటే దీని ప్యాకింగ్ ఎట్లా వచ్చింది, ఏమైనా డ్యామేజ్ వస్తే మళ్ళీ మన కంపెనీ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి నేను అయితే మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. నార్మల్గా నేను బ్యాటరీ చూసిన, కాకపోతే ప్యాకింగ్ బాగా వచ్చింది వాస్తవానికి. లైటింగ్ కూడా ఎల్ఈడి కదా, ఖరాబ్ కాకుండా లైటింగ్ వచ్చింది. ఇందులో కాటన్ ఏం రాలేదు, ఇంకా ఇది కాటన్ ఒకటే. ఇది వచ్చేసి లైట్, ఇది ఇట్లా ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చింది. ఈ స్టిక్కరింగ్ అయితే మొత్తం మనం తీసేయాలి ఫస్ట్. ఇట్లా ఓపెన్ చేసుకున్నామా, కొంచెం యూజ్ చేసుకోవాలి. మనకైతే దీన్ని యూజ్ చేసుకొని టైప్ చేసుకొని చేసుకోవాలి. ఇట్లా ఈ యాంగిల్ ఇట్లా చేసినాం మనం, మనకి ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లైటింగ్. సో మనం అయితే ఇట్లా ఈ ఫ్రేమ్ ఇట్లా పెడదాం. అప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లైట్ హ్యాండిల్ చేయడం ఈజీగా ఉండదు కాబట్టి దీనైతే మనం విప్పేసుకుంటే ఏం ప్రాబ్లం కాదు, చేసుకోవచ్చు. ఇది లైటింగ్ తిప్పితే వచ్చి ఫ్రేమే తిప్పుకుందాం మనం ఫస్ట్. అసలు పాన కూడా యూజ్ చేస్తుంది కానీ మనకి కడిగితే యూజ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకా లైట్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఎలా ఫిట్ చేశాను చూడండి. మనకైతే వచ్చేసి అంటే మనకు మూమెంట్ అయితే పెట్టిన లైట్ కూడా ఒకసారి ఆన్ చేసుకుందాం ఎట్లా వస్తుందో, అసలు లైటింగ్ ఎట్లుంటుందో. ఇప్పుడున్న లైటింగ్కు చేంజ్ అవుతుందని చెప్పాను కదా, చూద్దాం ఒకసారి. లైట్ ఫిట్టింగ్ చేసిన విధానం అయితే చూడలేదు మేమైతే చూడండి. ఈ విధంగా అయితే లైటింగ్ అయితే ఫిట్ చేసినాం. SM బ్రాండ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ఇలా లైటింగ్ అయితే ఫిట్ చేసినాం. దాన్ని ఒకసారి మనం ఆన్ చేసే ప్రయత్నం చేద్దాం. సఫ్ఫాన్ వస్తుంది చూడండి, చెక్కుమంటుంది చూడండి. ఇప్పుడు ఎట్లుందో క్లారిటీ బాగా వచ్చింది కదా, నైస్ కదా, బాగుంది కదా క్లారిటీ. సో ఫ్రెండ్స్, ఇంకా మనకైతే ఇట్లా ఈ ఒక్క రూమ్లోకి ఇట్లా వచ్చింది కదా, పక్క రూమ్లో కూడా సేమ్ ఇట్లా ఫిట్ చేసినాం అనుకో, మనకు లైటింగ్ విషయం మాత్రం ఒక్క రేంజ్లో వస్తుంది, నైస్గా ఉంటుంది. ఇంకా మనం మంచి వీడియోస్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా మా లైటింగ్ అయితే ఎలా ఉందో మీరు కామెంట్ అది చేయండి. మేము చేస్తున్న ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి పెట్టినాం కదా, మా లైటింగ్ ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న అంటే యాక్టివేట్ చేసుకొని బాయ్.